మెరుపు కలలు మెరుపు కలలు లోపలికి వెళ్ళండి. కొడుకు జర్నలిస్ట్ కదా, వాళ్ళకున్న పరిచయాలతో ఎంత పెద్ద నేరం చేసినా బయటపడొచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళ లొసుకులన్నీ ఈయనెక్కడ బయట పెడతాడా అన్న భయం. అందుకే నేరం చేసినా కూడా బయటికి రాగలిగాడు. అవునన్నా, లేకపోతే ఇంత పెద్ద కేసులో అంత త్వరగా ఎలా బయటకు వస్తారు? అందరూ ఉరిశిక్ష పడుతుంది అనుకున్నారు, కానీ ఎలాంటి శిక్ష పడకుండా బయటకొచ్చాడు. నువ్వన్నట్టుగానే పెద్దోళ్ళ ఇంటి గుట్టు తెలిస్తే ఎంత పెద్ద శిక్ష నుంచైనా తప్పించుకోవచ్చు. అది ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాంగా. నా కొడుకు ఏ నేరం చేయకపోయినా 2 రోజులు నరకం చూశాడు. అలాంటి వాడు కడిగిన ముత్యంలా బయటకొస్తే మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. నా కొడుకుని ఆడిపోసుకుంటున్న మీరు ఇంతకింత అనుభవిస్తారు. నిజాలు తెలియకుండా దేవుడు నోరిచ్చాడు కదా అని ఎంత మాట పడితే అంత మాట మాట్లాడితే నాలుక చీరుస్తాను. అయినా న్యాయస్థానమే నా కొడుకుని నిర్దోషి అని బయటికి పంపించింది. మీరంతా ఎవరు నా కొడుకు నేరం చేశాడు అంటానికి? ఇంకోసారి నా కొడుకు జోలికి గాని నా ఇంటి జోలికి గాని వస్తే ఒక్కొక్కరిని ఈ గల్లీ నుండి ఈడ్చి పడేస్తాను. వాళ్ళన్న దాంట్లో తప్పే ఉందమ్మా. నీ కొడుకు చేసిందే కదా వాళ్ళంటున్నారు. వాళ్ళకి తెలిసిందే మాట్లాడుతున్నారు. నేరం చేశానని నీ కొడుకే స్వయంగా ఒప్పుకున్నాడు. అది తెలిసిన ఏ లాయరు ఈ కేసు వాదించడానికి ముందుకు రాలేదు. అలాంటిది సడన్ గా ప్రభంజన్ లాంటి లాయర్ ఎందుకు ముందుకొస్తాడు? ఈ కేసుని వాదించి నీ కొడుకుని బయటికి ఎలా తీసుకొస్తాడు? ఇదంతా చూస్తుంటేనే అర్థం అవుతుంది కదా, ఎవరో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని. అయినా నేరం చేసిన వ్యక్తి ఉండాల్సింది ఇంట్లో కాదు, సెంట్రల్ జైల్లో. అలాంటి వాణ్ణి తీసుకొచ్చి దిష్టి తీసి ఇంట్లోకి తీసుకొచ్చినంత మాత్రాన చేసిన నేరం నేరం కాకుండా పోదు. న్యాయస్థానమే అత్తయ్య వాళ్ళ అబ్బాయిని ఏ తప్పు చేయలేదని బయటికి పంపించిన తర్వాత ఇంకా ఎందుకు ఈ డిస్కషన్? ఇదంతా ఇంతకు ముందే చెప్పాను కదా, ఇదంతా ఆ మినిస్టర్ ఆడిస్తున్న నాటకం అని, ఆ రాహుల్ పన్నిన పన్నాగం అని. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, ఆ కంపెనీ పెద్ద ఫ్రాడ్. అలాంటి వాళ్ళు ఫైనాన్స్ చేస్తున్నారంటే అందులో ఏదో మోసం ఉంటుంది అని. నా మాట వినకుండా వెళ్ళి సంతకాలు పెట్టారు. దాన్ని ఆసరాగా చేసుకుని మనల్ని అరెస్ట్ చేయించి వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుని మనకింకా నరకాన్ని చూపించాలని ఆ రాహుల్ ప్లాన్ చేశాడు.
కానీ సమయానికి అత్తయ్య వాళ్ళ అబ్బాయి తను చేయని నేరాన్ని తన భుజంపై మోస్తూ మనల్ని మన కుటుంబాన్ని కాపాడాడు. అలాంటి అతన్ని మనం గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ కించపరచొద్దు. మీకు దండం పెడతాను. నేను అదే అంటున్నాను. మనల్నేదో కాపాడినట్టు అందరి ముందు నటించాడు, కానీ నిజానికి తను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మనల్ని వాడుకున్నాడు. ఆ విషయం నీకు అర్థం కావడం లేదు. అది అర్థమైన రోజు వీళ్ళెంత మోసగాడో నీకు అర్థమవుతుంది. అప్పటి వరకు నువ్వు వీళ్ల మాయలోనే ఉండు. వాసుబాబు, వాసుబాబు, నమస్కారం వాసుబాబు. నమస్కారం. ఆడపిల్లలు కనిపించకుండా పోవడానికి నువ్వే కారణమని నమ్మి నీ ముఖం కూడా చూడకూడదని కోర్టులో నీకు ఉరిశిక్ష పడాలని ఎంతో మంది దేవుణ్ణి వేడుకున్నాం. కానీ దీని వెనుకున్న అసలైన సూత్రధారిని పట్టించడానికి నువ్విలాంటి పని చేశావని తెలిసిన తర్వాత నిన్ను చూడకుండా ఉండలేకపోయాను బాబు. అందుకే మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాం. మమ్మల్ని క్షమించు బాబు. నువ్వు మాలాంటి తల్లిదండ్రులకి మా అమ్మాయిల్ని దగ్గర చేయాలని చూసినా మేమంతా మీ చావు కోరుకున్నాం. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాం. క్షమించండి బాబు. ప్రతి ఇంట్లో నీలాంటి ఆడపిల్ల ఉంటే ఎలాంటి కష్టాలు రావమ్మా. ఇంట్లో ఒకరికి కష్టం వస్తే దాని నుండి బయటపడ్డానికి ఏం చెయ్యొచ్చో అవన్నీ నువ్వు చేసి చూపించావు. నీ మీదున్న నమ్మకంతో వాసుబాబు జైల్లో ఉంటే బయటున్న నువ్వు ఒక యుద్ధమే చేశావు. ఆ యుద్ధంలో నువ్వు గెలవడంతో పాటు వాసుబాబుని గెలిపించడంతో పాటు మాలాంటి ఎంతో మంది తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం నింపావమ్మా. మళ్ళీ మా పిల్లల్ని మా దగ్గరికి చేరేలా చేశావు. ఏమిచ్చి మీ ఇద్దరి రుణం తీర్చుకోగలం? చాలా థ్యాంక్స్ అమ్మా. ఎంత గొప్ప కొడుకుని కన్నావమ్మా. నువ్వు ధన్యురాలివి. మీ ఇంట్లో పుట్టిన కొడుకుని ఈరోజు ఎంతో మంది తల్లిదండ్రులు తమ పెద్ద కొడుకుగా భావిస్తున్నారు. తన వలన చీకటి నరక కూపాల్లో మగ్గిపోతున్న మా బిడ్డలు ఈరోజు మా దగ్గర చేరుకున్నారంటే కారణం మీ అబ్బాయి. అలాంటి అబ్బాయి గురించి మేము తప్పుగా ఆలోచించాం. నీ కొడుకు లాంటి అబ్బాయి ఊరికి ఒక్కరున్నా చాలమ్మా. మాలాంటి ఆడపిల్లలున్న తల్లిదండ్రులు ప్రశాంతంగా పడుకోగలుగుతారు. ఇలాంటి మంచి మనుషులు మీలాంటి వారి మధ్య ఉండడం నిజంగా మీ అదృష్టం. ఇలాంటి వాళ్ళని ఎప్పటికీ దూరం చేసుకోకండి. వెళ్ళొస్తామమ్మా, వెళ్ళొస్తాం బాబు.